ఉదయపు వెచ్చని కాంతిలో మార్కెట్ నిండా హడావిడి. క్యారెట్, టమాటా, దోసకాయ. అందరూ తమ తమ మాటల్లో బిజీ. కాని ఒక మూలన ఒక వంకాయ మాత్రం లోలోపల అలజడి పడుతోంది. నాకు మంచి సంబంధం వస్తుందా, లేక నేను అందంగా లేనట్టేనా? పక్కనే క్యారెట్ నవ్వుతూ, అమ్మా వంకాయ, పెళ్లి అంటే చిన్న విషయం కాదు. కట్నం ఎంత ఇచ్చేస్తారు అని అర్ధరంగం అన్నట్టు అడిగింది. వంకాయ గుండె ఒక్కసారిగా చిన్నది అయిపోయింది. కట్నం! ఆమె కూడా ఆ మాట వినగానే తలదించుకుంది. నేను అందంగా లేనట్టేనా? లేదా నా ఫ్యామిలీ దగ్గర కొత్తగా ఏమీ లేక అందుకేనా నన్నెవ్వరూ అడగరా? ఆలోచనలు ఆమె మనసును మింగేస్తున్నాయి. పక్కనే ఉన్న పెద్ద వంకాయ తల్లిలా మెల్లగా అన్నది, అమ్మా, నీ విలువ నీ రంగులో లేదు, నీ రూపంలో లేదు, నీ మనసులో ఉంది. కాని బయట ప్రపంచం అది అర్థం చేసుకుంటుందా? ఒకరోజు మార్కెట్లోకి ఒక బంగారు గుమ్మడికాయ ఫ్యామిలీ వచ్చారు. అందరి చూపులు అటుచే. వంకాయ కూడా ఆశతో చూసింది. నన్నా చూసుకుంటారా? కాని ఆ ఫ్యామిలీ మాట మాత్రం ఒకటే, మా కొడుకుకి కట్నం ఎంత ఇస్తారు? అది విన్న వెంటనే వంకాయ మనసులో ఏదో విరిగిపోయింది. పెళ్లి అనేది ఇద్దరి మనసుల సంగతే కదా. అయితే ఈ కట్నం ఎందుకు? ఆమె కన్నీళ్లు ఆగలేదు. అప్పుడే క్యారెట్ దగ్గరకు వచ్చి మెల్లగా చెప్పింది, వంకాయ, నిన్ను ఎవరైనా పుట్టించడానికి డబ్బు ఖర్చు చేశారా? కాదు. అయితే నిన్ను పెళ్లి చేసుకోడానికి డబ్బు ఎందుకడుగుతున్నారు? వంకాయ ఒక్కసారిగా ఆగింది. ఆ మాటలో నిజముంది. ఆ రాత్రి వంకాయ ఒక నిర్ణయం తీసుకుంది. నన్ను అర్థం చేసుకునే వ్యక్తి కట్నం అడగడు. అడిగేవాళ్లు నన్ను అర్హించుకోరు. ఆమె కళ్లలో కొత్త వెలుగు మెరిసింది. మరుసటి రోజు ఒక చిన్న మిరపకాయ దగ్గరకు వచ్చి మెల్లగా అన్నాడు, నువ్వంటే నాకు చాలా గౌరవం ఉంది. కట్నం కాదు, నీ మనసే నాకు కావాలి. వంకాయ కళ్లలో మళ్లీ వెలుగు వెలిగింది. ఆ క్షణంలో వంకాయ అర్థం చేసుకుంది. కట్నం అడిగేవాళ్లు కాదు, మన విలువను చూస్తూ మనల్ని ఎంచుకునేవాళ్లే నిజమైన కుటుంబం. పెళ్లనేది ధనం కోసం కాదు, ధర తగ్గకుండా నిలబడే మనసుల కోసం. నువ్వు నీ విలువను తగ్గించుకోకు. కట్నం అడిగేవాళ్లు నిన్ను అర్హించుకోరు. కాబట్టి ప్రతి వంకాయకు, ప్రతి మనిషికి ఒకే పాఠం. తమ విలువ డబ్బుతో కొలవబడదు. నిజమైన సంబంధం గౌరవంతో మొదలవుతుంది.